పవిత్రమైన గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ వాటికి సంబంధించిన ఏర్పాట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఈ పుష్కరాలను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో చేపట్టాల్సిన పనులపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాతో పాటు ప్రత్యేక రోజుల్లో గరిష్టంగా 75,000 మంది వరకు వస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. శాస్త్రాల ప్రకారం గురుడు సింహరాశిలో ప్రవేశించే ఏడాదిలో పవిత్ర గోదావరి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలుస్తాయి. 2015 తర్వాత 2027లో జరగనున్న పుష్కరాలు ఆ ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించాలని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఆగమ వైదిక పండితులు నిర్ణయించారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. దీంతో కోట్లాది మంది భక్తుల కోసం కుంభమేళా తరహాలో భారీ ఏర్పాట్లు ప్రారంభించడం, వాటిని సకాలంలో పూర్తి చేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరం సహా కొవ్వూరు పట్టణం వద్ద ప్రధానంగా పుష్కర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగారు. రానున్న కొత్త ఏడాదిలో జనవరి నుంచి ఏర్పాట్ల పనులు ప్రారంభించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఏపీలోని పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతమంతా పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. అయితే ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం ఉండబోతోంది. గత పుష్కరాలకు జరిగిన తొక్కిసలాట ఘటన, చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రానున్న పుష్కరాలకు ఒక్క రాజమండ్రిలోనే కాకుండా కొవ్వూరులోనూ పుణ్యస్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అలాగే రాజమండ్రిలో దాదాపు 17 చోట్ల పుణ్యస్నానాల రేవులను పుష్కర్ ఘాట్ తరహాలో ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇప్పటికే తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అలాగే 16 శాఖల అధికారులు 2027 పుష్కరాల పనులకు తుది అంచనాలు రూపొందించారు. సుమారు 5,700 కోట్ల రూపాయలకు పైగా నిధులు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేశారు. 2027లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని సమర్థవంతంగా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమాల ద్వారా ఈ పుష్కరాలని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తోటి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఈ పుష్కరాలని విజయవంతం చేయాలని, కేవలం ఒక ప్రాంతానికో 2 ప్రాంతాలకో పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం అది కెనాల్స్ ద్వారా కానీ గోదావరి ద్వారా కానీ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ భక్తిభావం, ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి పూర్వపు గోదావరి జిల్లాలు 2 ఉభయ గోదావరి జిల్లాలు మొత్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రారంభించినటువంటి సమావేశం చాలా అంశాలను చర్చించడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తి స్థాయి చర్చలు కొనసాగిస్తాం. ఇక దగ్గరకు వస్తున్నాయి కనుక పుష్కరాలు, అదేవిధంగా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్గా మన ప్రభుత్వం వీరపాండ్యన్ గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీరపాండ్యన్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులతోటి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా వచ్చి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వీరపాండ్యన్ గారు కూడా త్వరలో వచ్చి సమావేశం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం గతం కంటే భిన్నంగా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా భారీ స్థాయిలో జరిగేటువంటి ఈ పుష్కరాలని, గోదావరి పుష్కరాలని బాగా సమర్థవంతంగా ఎలా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం జరిగింది. ఎందువల్లనంటే
12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరాలు 12 సంవత్సరాల్లో అనేక మార్పులు వస్తాయి. వచ్చేటువంటి భక్తుల సంఖ్య కానీ, అదేవిధంగా పాల్గొనేటువంటి ప్రజల యొక్క సంఖ్య కానీ విపరీతంగా పెరిగేటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల గతంలో జరిగిన పుష్కరాల కంటే ఎక్కువగా వచ్చేటువంటి జనాభాని నియంత్రించడం ఎలాగా, వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పన ఎలాగా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోవడం ఎలాగా, అదేవిధంగా వచ్చిన వారు ఒక రోజు కాకుండా 2-3 రోజులు ఉండి ఇక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించి భక్తిభావంతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక వారందరికీ సరైనటువంటి సదుపాయం కల్పించడం ఎలాగా, ఆ సదుపాయాలు కల్పించే విషయంలో ఒక డిపార్ట్మెంట్కి మరో డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం ఏ రకంగా ఉండాలి, అందరూ కలిస్తేనే ఇది బాగా జరుగుతుంది. మనం ఇన్ ఐసోలేషన్ మనం పనిచేయలేం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో పనిచేయాలి కనుక అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కన్వర్జెన్స్ మూడ్లో పనిచేసి ఎలాగ మనం ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది. అంకెలు లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ మొత్తం మీద చివరికి ఫైనలైజ్ అవుతాయి, కానీ అవసరానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంత మేరకు మాత్రం ఖచ్చితంగా నిధులు సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. దాని ద్వారా పుష్కరాలని మనం సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన. దాంతోపాటు మరో పక్కన మన టూరిజం ప్రాజెక్టుల్లో కూడా ఇవాళ అఖండ గోదావరి ప్రాజెక్టు ఒకటి పట్టాలెక్కింది. అది కూడా 2027 పుష్కరాల నాటికి పూర్తవుతుంది. దాని ద్వారా వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి కూడా చాలా మంది వస్తారు కనుక వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఒక శుభ ప్రారంభం జరిగింది. ఈ శుభారంభంతో మేము రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని 27లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని విజయవంతం చేయాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం కానీ, రాజకీయ నాయకత్వం కానీ, ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, వీరందరి యొక్క సూచనలు వారి యొక్క ప్రోత్సాహంతో బాగా జరపాలని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. 2015లో జరిగిన గోదావరి మహాపుష్కరాలకు 5 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. 2027 పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా సదుపాయాలు, భోజనం, తాగునీరు, శానిటేషన్, భద్రత వంటి అంశాలలో ముందుగానే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పనులకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని కలెక్టర్కు ఆదేశించారు. శాఖల వారీగా అంచనా నివేదికలు సిద్ధమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించి అవసరమైన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. కలెక్టర్ గారి ఆఫీస్లో పుష్కరాలకి సంబంధించి అనేక విషయాలపై వాళ్ళు చర్చించడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, అంటే ఇది ఒక సమన్వయంతో పుష్కరాలు అనేటప్పటికీ ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారిని పిలిచి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము కూడా వారితో కూర్చుని వాళ్ళ వివిధ డిపార్ట్మెంట్తో కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి, పోయినసారి 5 కోట్ల మంది వస్తే ఈసారి దగ్గర 7-8 కోట్ల మంది వస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విషయం ఎక్కడా కూడా వచ్చినటువంటి భక్తులకి ఆ ఘాటుకు వెళ్ళటానికి కావచ్చు, అదేవిధంగా వారు ఉండటానికి వసతి కావచ్చు, వారు ఘాట్ దగ్గరికి రావడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, భోజన వసతి కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఆ ఎస్టిమేషన్ స్టేట్ గవర్నమెంట్ మాధ్యమంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే అక్కడ నుండి ఫండ్స్ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తోటి ఏవేవి అంశాల మీద నొక్కి వక్కాణిస్తూ ముఖ్యమంత్రి గారితో సంబంధిత మంత్రులతోటి మాట్లాడాలో ఆ విషయాలు కూడా ఇప్పుడు డిసైడ్ అయిపోవటం జరిగింది. ఇక్కడ నుండి పైకి ప్రపోజల్స్ వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యురాలుగా నా వంతు కృషి చేస్తూ ఎంత మేరకు మనం వనరులు తీసుకురాగలమో దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించి పనిచేయడం అనేది జరుగుతుంది. పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండ్యన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. 12 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు సీఎం చంద్రబాబుకు గోదావరి పుష్కరాలతో సెంటిమెంట్ ముడిపడి ఉంది. 2023 నుంచి 2015 సంవత్సరంలో జరిగిన గత పుష్కరాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. దీంతో 2027లో జరగనున్న పుష్కరాలు మరోసారి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి.